హాయ్ స్టూడెంట్స్, మనకి ఈ సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ వీటికి సంబంధించిన వాటిలో క్విక్ రివిజన్ క్లాస్ ఇది, 5th క్లాస్ ఇది. ప్రీవియస్ క్లాసెస్ అన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేశా, షార్ట్ రివిజన్ క్లాసెస్ ఇవి. ఇప్పుడు ఇందులో చూడండి, ఇక్కడ మనకి బోర్డు మీద కనబడుతున్న టాపిక్ చైల్డ్ లేబర్. ఇది షార్ట్ రివిజన్లో మనం సింపుల్గా చూసుకోవాల్సిన అంశాలు ఇక్కడ బోర్డు మీద మీకు కనబడుతున్నాయి. చూడండి, ఇక్కడ చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ యాక్ట్, చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ యాక్ట్ 1986. ఓకే, ఈ 1986 ఈ యాక్ట్ అంటే పేరులోనే ఇయర్ అక్కడే ఉంది ఆల్రెడీ, 1986. దీన్ని గురుపాదస్వామి కమిటీ సిఫార్సులు అనుసరించి రూపొందించారు. గురుపాదస్వామి, చూడండి ఇక్కడ గురుపాదస్వామి, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసులో కూడా చెప్పుకున్నాం. ఈ యాక్ట్ను ఏ కమిటీ సూచనలు అనుసరించి రూపొందించారంటే గురుపాదస్వామి. ఈ యాక్ట్ 1986 డిసెంబర్ 23 నుంచి అమల్లోనికి వచ్చింది. 1986 డిసెంబర్ 23 నుంచి అమల్లోనికి వచ్చింది. ఈ యాక్ట్ ఏదైతే ఉందో స్టార్టింగ్లో అంటే 1986లో ఈ యాక్ట్ని రూపొందించినప్పుడు, ఇది అమల్లోనికి వచ్చిన కాలం కూడా 1986 డిసెంబర్ 23. ఈ యాక్ట్ ఫస్ట్ 1986లో రూపొందించినప్పుడు ఈ అడాలసెంట్ అనే పదం లేదు. ఈ అడాలసెంట్ అనే పదం ఏదైతే ఉందో దీన్ని 2016లో యాడ్ చేశారు. 2016లో, ఇది గుర్తుపెట్టుకోండి. అడాలసెంట్ అనే పదం 1986లో ఈ చట్టం రూపొందించినప్పుడు అడాలసెంట్ అనే పదం లేదు. ఈ అడాలసెంట్ అనే పదాన్ని ఏ ఇయర్లో యాడ్ చేశారంటే 2016లో యాడ్ చేశారు. అంటే 2016లో, అంటే ఈ 1986 అనే యాక్ట్ ఏదైతే ఉందో, 1986 అనే యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్కి 2016లో చాలా మార్పులు చేశారు. ఆ మార్పుల్లో ఏంటి అనేవి ఎగ్జామ్లో ఎక్కువగా ఫోకస్ చేస్తారు. బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టం 1986కి 2016లో చేర్చిన నూతన అంశాలను గుర్తించండి అని చెప్పి ఎగ్జామ్లో ఇదే ఇంపార్టెంట్. అదే మీకు ఇప్పుడు షార్ట్కట్లో చెప్పబోతున్నా, చూడండి. ఓకే, అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి, 2016లో వచ్చిన మార్పులు. అయితే ఇక్కడ చూడండి, 2016లో చేసిన మార్పులు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్లోకి వచ్చాయంటే 2017 నుంచి ఇంప్లిమెంట్లోకి వచ్చాయి. 2016లో చేసిన మార్పులు ఎప్పటి నుంచి, ఆ అమెండ్మెంట్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయంటే 2017. నెక్స్ట్గా మరి ఏంటి ఆ చేంజింగ్స్ అంటే ఇక్కడ చూడండి, ఇది 1986, ఇక్కడ మీకు ఇయర్ రాస్తున్నా, ఇది 2016 2016 1986కి 2016లో చేర్చిన కొత్త అంశాలు ఏంటి చూడండి. ఇక్కడ చైల్డ్ అంటే మనకి చైల్డ్ ఎవరైతే ఉన్నారో, బాలలు ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు 18 రకాల, ఇక్కడ 18 రకాల వృత్తులు, మనకి 18 రకాల వృత్తులు, అట్లని 65 రకాల ప్రాసెసింగ్, 65 రకాల ఉత్పాదక ప్రక్రియల్లో పనిచేయడం నిషేధం. 1986 చట్టం రూపొందించినప్పుడు ఒకప్పుడు 18 రకాల వృత్తులు, ఆక్యుపేషన్స్, అలానే 65 రకాల ఉత్పాదక పరిశ్రమలలో బాలల చేత పని చేయించడం నిషేధం. అంటే స్టార్టింగ్లో 1986లో ఈ చట్టం రూపొందించినప్పుడు ఇట్లా ఉంది రూల్. కానీ 2016లో ఏ మార్పు చేశారంటే చైల్డ్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ చైల్డ్ ఉంది కదా, ఈ చైల్డ్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 2016లో వచ్చిన మార్పు ఏంటంటే ఆల్ ఆక్యుపేషన్స్, అన్ని రకాల వృత్తులలో పనిచేయటం నిషేధం. అన్నిట్లలో నిషేధించారు. వాళ్ళతో ఏ వృత్తులలో పనిచేయించినా కూడా నిషేధమే, కాకపోతే ఎక్సెప్ట్ ఏంటంటే ఈ టీవీ సీరియల్స్, అడ్వర్టైజ్మెంట్స్, ప్రకటనలు, అట్లనే స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, అట్లనే కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్, ఇట్లాంటి వాటిల్లో పనిచేయించవచ్చు. కానీ వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆల్ ఆక్యుపేషన్స్, ఏ వృత్తిలో పనిచేయించినా కూడా నిషేధం. ఓకే, ఏ వృత్తిలో పనిచేయించినా కూడా నిషేధం, అట్లా మార్పు చేశారు.
ఓకే 2016లో ఓకే 1986లోనేమో పిల్లల చేత కొన్ని రకాల వృత్తుల్లోనే పనిచేయించడం నిషేధం. 2016లో వచ్చిన మార్పు ఏంది, అన్ని రకాల వృత్తుల్లో నిషేధం విధించారు, అన్ని రకాల వృత్తుల్లో ఎక్సెప్ట్ అన్ని రకాల వృత్తుల్లో వేటిలో తప్ప అంటే సినిమాలో కానీ టీవీలో కానీ ప్రకటనలో కానీ ఆర్టిస్ట్గా కావాలంటే చేయొచ్చు. అది మటుకు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. అది వృత్తి కింద తీసుకోరు, అది జస్ట్ ఏదో హాబీ కింద అట్లా దాన్ని కన్సిడర్ చేస్తారు దాన్ని. అట్లనే స్పోర్ట్స్ని కూడా ఒక హాబీ లాగా కన్సిడర్ చేస్తారు. అందులో ఇప్పటికీ పిల్లలు పార్టిసిపేట్ చేయొచ్చు స్పోర్ట్స్ అట్లాంటి వాటిల్లో. అట్లనే ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్, కుటుంబానికి సంబంధించిన సంస్థలు, కుటుంబానికి సంబంధించిన వాటిల్లో కూడా పిల్లలు హెల్ప్ఫుల్గా చేయొచ్చు. కాకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వాళ్ళ చదువుకి భంగం కలగకుండా, పిల్లల చదువుకి భంగం కలగకుండా ఈ రోజు కూడా ఒక ఆర్టిస్ట్గా అట్లనే ఒక క్రీడల్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు చదువుకి ఇబ్బంది కలగకుండా. అట్లనే ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్, కుటుంబానికి సంబంధించిన వాటిల్లో కూడా యాక్టివిటీస్లో కుటుంబ సభ్యులకి హెల్ప్ కావచ్చు చదువుకి ఇబ్బంది కలగకుండా. అదొకటి చూసుకోండి. నెక్స్ట్ వన్ అడాలసెంట్ అనే కొత్త పదాన్ని యాడ్ చేశారు. అట్లా యాడ్ చేయటం వల్లనే ఈ యాక్ట్ని ఏమంటున్నాం ఇప్పుడు, చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 అంటున్నాం. యాక్ట్ ఇయర్ 1986 ఉంటుంది. కాకపోతే ఈ 1986 యాక్ట్కి 2016లో చేసిన మార్పు వల్ల కొత్తగా యాడ్ అయిన పదం ఏంటంటే అడాలసెంట్. ఇప్పుడు దీన్ని ఇట్లా చదువుకోవాలి, ఈ యాక్ట్ని ఇట్లా చదువుకోవాలి మనం. ఓకే, అడాలసెంట్ అంటే ఎవరు అంటే, అడాలసెంట్ అంటే 14 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు, 14 years కంప్లీట్ అయిన వాళ్ళు. చైల్డ్ అంటే ఎవరంటే, చైల్డ్ అంటే 14 సంవత్సరాల లోపు వాళ్ళు, బిలో 14 years. 14 సంవత్సరాల 14 years లోపు వాళ్ళని ఏమంటామంటే మనం చైల్డ్ అంటాం. చైల్డ్ 15 to 18 years, 15 to 18 years అంటే 15 years అంటే ఇట్లా కూడా చెప్పొచ్చు, 14 సంవత్సరాలు కంప్లీట్ అయిన దగ్గర నుంచి అంటే 15 years కదా, 15 to 18 years వాళ్ళని అడాలసెంట్ అంటారు. కౌమారులు, అడాలసెంట్ వర్కర్స్ అంటే కౌమార పనివారు. ఓకే, ఇట్లాంటి ఒక కొత్త పదాన్ని క్రియేట్ చేశారు, అడాలసెంట్ వర్కర్స్ అని. ఈ వర్డ్ని కొత్తగా యాడ్ చేశారు, ఇదొక డిఫరెన్స్. నెక్స్ట్ అట్లనే మనకి చైల్డ్ లేబర్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అని ఒకప్పుడు ఉండేది. అంటే 1986 ఈ యాక్ట్ని స్టార్టింగ్లో రూపొందించినప్పుడు చైల్డ్ లేబర్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అని ఒకటి ఉండేది. ఇదేం చేస్తుందంటే దీని పేరు మార్చారు. చైల్డ్ లేబర్ టెక్నికల్ అడ్వైజరీ ఏదైతే ఉందో దాని పేరును ఓన్లీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీగా చేంజ్ చేశారు. ఓన్లీ ఇట్లా ఉంటే చాలని చెప్పారు. ఓకే, ఇందులో దగ్గర చైర్మన్ ప్లస్ మెంబర్స్ కలిపి దగ్గర ఏంటంటే 1+10 ఇట్లా 11 వరకు ఉంటారు. మ్యాక్సిమం 11 దాటద్దు. ఓకే, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ప్లస్ మెంబర్స్ కలిపి 11 దాటకుండా ఉండాలి, 1+10 అనుకోవాలి, ఇట్లా ఉంటుంది. ఓకే, ఒకప్పుడు దీని పేరు ఏంటి, చైల్డ్ లేబర్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. దాని పేరు 2016 ఏమని మార్చారంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. ఇదేం చేస్తుంది, ఈ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇదేం చేస్తుంది, దానికి సంబంధించిన అంశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటంటే ఇది ఒకప్పుడు చేసే పనే ఇప్పుడు కూడా చేస్తుంది. ఏంటంటే ఏ వృత్తులలో ఎలాంటి పరిశ్రమలలో చైల్డ్ అనే వ్యక్తి పని చేయకూడదు, అడాలసెంట్ అనే వ్యక్తి పని చేయకూడదో ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో ఇంకా ఎలాంటి వృత్తులను చేరిస్తే బాగుంటుంది, ఎలాంటి ఆక్యుపేషన్స్ని, ఎలాంటి ఇండస్ట్రీస్ని, ఎలాంటి ప్రాసెసింగ్ పరిశ్రమలను చేరిస్తే బాగుంటుందో సెంట్రల్ గవర్నమెంట్కి సలహాలు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. ఏంటది, చైల్డ్ లేబర్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. దాని పేరు ఇప్పుడు ఏమని మార్చారు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీగా మార్చారు. ఓకే, అంటే ఎలాంటి వాటిల్లో పని చేయకూడదో పిల్లలైనా లేకపోతే అడాలసెంట్ వాళ్ళైనా ఎలాంటి వాటిల్లో పని చేయకూడదో ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో కొత్తగా ఏమన్నా చేర్చాలా అనే అంశానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి అడ్వైజ్ చేసేదే ఇది. కాకపోతే దాని పేరు మార్చారు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. ఇది ఒకటి ఇంపార్టెంట్. అట్లనే మనకి ఇంక్రీజ్ ది పెనాల్టీస్ 2016లో ఈ 1986
పేరు మీద పిలవబడే చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ అండ్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్ యాక్ట్ 1986లో 2016లో కొత్తగా చేర్చిన అంశాలలో ఇదొకటి. ఇంక్రీజ్డ్ పెనాల్టీస్, జరిమానాలు పెంచారు. దానికి సంబంధించిన సెక్షన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది, సెక్షన్ 14. జరిమానాలు ఏవైతే ఉన్నాయో ఆ జరిమానాలు పెంచారు. జరిమానాలు అంటే మనకి 1986లో జరిమానాలు చాలా తక్కువ ఉండేవి. జరిమానాలు మహా అయితే అప్పుడు ఎంత ఉండేదంటే ఎవరైనా సరే వీళ్ళ చేత పని చేయించుకుంటే 10,000 నుంచి మ్యాక్సిమం ఏంటంటే 20,000 వరకు ఉండేవి పెనాల్టీస్. కానీ ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ ఈ 2016లో చేసిన మార్పు ఏంటంటే 20,000 నుంచి 50,000 వరకు జరిమానాలు పెంచారు. 20,000 నుంచి అంటే స్టార్టింగే 20,000తో ఫైన్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే చైల్డ్ లేబర్ చేత పని చేయించుకుంటారో, చైల్డే కాదు ఇప్పుడు అడాలసెంట్ కూడా, చైల్డ్ అడాలసెంట్ ఇద్దరు, ఎవరైతే చైల్డ్ చేత పని చేయించుకుంటారో, ఎవరైతే అడాలసెంట్ కూడా కొన్ని రకాల 15 నుంచి 18 సంవత్సరాల వాళ్ళు కూడా 3 రకాల పనులలో 3 రకాల చోట పనిచేయటం నిషేధం. మైనింగ్ చోట, అట్లనే ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ ఉన్న చోట, అట్లనే హజార్డియస్ ప్రాసెస్ ప్రమాదకర హానికర ప్రక్రియలు ఉన్న చోట, అంటే గనులు, ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ అంటే మండే ప్రేలుడి స్వభావం ఉండే దాంట్లో, అట్లనే హజార్డస్ ప్రాసెస్. ఈ మూడిట్లలో 15 to 18 ఇయర్స్ వాళ్ళు కూడా పనిచేయదు. 15 to 18 ఇయర్స్ వాళ్ళని అడాలసెంట్స్ అంటాం. వాళ్ళతో ఈ మూడిట్లలో ఏ యజమాని ఎవడైనా సరే పని చేయిస్తే, ఇక చైల్డ్ అంటే 14 సంవత్సరాల లోపు వాళ్ళతో ఏ రకమైన వృత్తిలో పని చేయించినా వాళ్ళందరికీ శిక్షలు స్టార్టింగ్ అంటే పెనాల్టీస్ 20,000 నుంచి స్టార్ట్ అవుతాయి, 50,000 వరకు జరిమానా విధించవచ్చు. ఇది పెంచారు. ఒకప్పుడు 10 to 20,000 వరకే ఉండేవి శిక్షలు, ఇప్పుడు 20,000 to 50,000 వరకు చేశారు. ఓకే, అట్లనే పనిష్మెంట్స్ కూడా ఈ పనిష్మెంట్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే చూడండి, పనిష్మెంట్స్ కూడా ఇక్కడ మనకి ప్రీవియస్లో మనం చూసుకున్నప్పుడు పనిష్మెంట్స్ మహా అయితే చైల్డ్ అనే వ్యక్తితో పనిచేస్తే, ఎవరైనా 14 ఇయర్స్ లోపు వాళ్ళతో పనిచేస్తే పనిష్మెంట్స్ ఎట్లుండేవంటే వాళ్ళకి 3 months ఉండేది, మినిమం 3 months అప్ టు ఏంటంటే దగ్గర ఒక 1 year ఇట్లా ఉండేవి పనిష్మెంట్స్. కానీ ఇక్కడ ఏం చేశారంటే చూడండి, ఇక్కడ 6 months నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగే 6 months నుంచి అప్ టు 2 years వరకు విధించవచ్చు. 2 years. ఎవరైనా సరే చైల్డ్తో కానీ లేదా అడాలసెంట్తో కానీ, అడాలసెంట్తో అయితే 3 రకాల పరిశ్రమలలో 3 రకాలు మీకు చెప్పా కదా, 3 types చెప్పా కదా, ఆ 3 typesని MIH అని గుర్తుపెట్టుకోండి. MIH అడాలసెంట్ చేత అయితే MIH ఈ మూడిట్లలో పని చేయించద్దు. చైల్డ్ చేత అయితే అన్ని రకాల వృత్తులలో పని చేయించద్దు. అడాలసెంట్ అయితే ఈ 3, MIH అంటే M అంటే మైన్స్, I అంటే ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్, ప్రేలుడు లేదా మండే స్వభావం గలవి, అట్లాంటి వాటిల్లో పని చేయించద్దు. హజార్డస్ ప్రాసెస్ ప్రమాదకర ప్రక్రియల్లో పని చేయించద్దు ఈ మూడిట్లలో. అంటే అడాలసెంట్ చేత ఈ మూడిట్లలో పని చేయించిన, చైల్డ్ చేత ఏ వృత్తుల్లో పని చేయించిన, ఏ పని చేయించినా ఇప్పుడేంటి మినిమం 6 monthsతో స్టార్ట్ అవుతుంది జైలు శిక్ష. 2 years వరకు కూడా విధించవచ్చు ఆ యజమానికి, ఆ పని చేయించుకునే యజమానికి. ఒకవేళ రిపీటెడ్ ఒకసారి శిక్ష విధించారు అయినా బుద్ధి రాలే, 20,000 ఫైన్, 20,000 నుంచి 50,000 వరకు ఫైన్ వేయచ్చు, లేదా 6 months నుంచి 2 years వరకు జైలు శిక్ష కూడా వేయచ్చు, లేదా రెండు కలిపి కూడా వేయచ్చు. అయినా సరే వాడికి బుద్ధి రాలే, మళ్ళీ అదే పని చేశాడు, దాన్ని రిపీటెడ్ అఫెన్స్ అంటాం. మరి రిపీటెడ్ అఫెన్స్ మళ్ళీ తిరిగి అదే నేరం గనక చేస్తే 1 year నుంచి 3 years వరకు జైలు శిక్ష విధించవచ్చు. 1 year నుంచి 3 years వరకు ఇంప్రిజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని విధించవచ్చు. ఓకే, ఇలాంటివన్నీ ఇప్పుడు 2016లో మార్పు చేశారు ఇట్లాంటివన్నీ. ఓకే, అట్లనే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు తమ పిల్లలను కావాలని బాల కార్మికులుగా పంపించడానికి తల్లిదండ్రులే కనుక ఎంకరేజ్ చేస్తే మరి ఆ పేరెంట్స్కి ఏంటి పరిస్థితి అంటే,
పేరెంట్స్ విషయంలో ఏం చేశారంటే మొదటిసారి అంటే ఫస్ట్ టైం పేరెంట్స్ ఇలాంటి తప్పు ఏదన్నా చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉండవు, ఫస్ట్ టైం ఏముండవు. కానీ సెకండ్ టైం అంటే రిపీటెడ్ అఫెన్స్ బై పేరెంట్స్ రెండోసారి కావాలని మళ్ళీ చైల్డ్ లేబర్గా తమ పిల్లల్ని ఎక్కడైనా వృత్తులు ఎక్కడైనా పరిశ్రమలు ఎక్కడైనా పనికి గనక పెడితే అట్లా గనక చేస్తే అప్పుడు మటుకు వాళ్ళకి దగ్గర ఏంటంటే పేరెంట్స్కి 10,000 ఫైన్ ఏదైతే ఉందో ఆ ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది, 10,000 రూపాయల జరిమానా. ఇగో ఇట్లాంటివి ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో అడుగుతుంటారు ఇలాంటివి. ఓకే, అట్లనే మనకి ఈ యాక్ట్లో కొన్ని స్పెషల్ అంటే కొన్ని వేరే అంశాలు ఉన్నాయి. వేరే అంశాలంటే ఎవరైతే అడాలసెంట్ చైల్డ్ చేత అయితే ఎట్లాగో ఏ పని చేయించొద్దు, చేయిస్తే ఏంటంటే అడాలసెంట్ చేతనే చేయించాలి. అది కూడా అడాలసెంట్ చేత చేయించేటప్పుడు 3 రకాల అడాలసెంట్ చేత చేయించేటప్పుడు MIH 3 రకాల వాటి తప్ప వేరే దాంట్లో పని చేయించవచ్చు అని చెప్పాం. మరి అట్లాంటి వాటి చేత పని చేయించేటప్పుడు అడాలసెంట్ చేత పని చేయించేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి వాళ్ళకి, కొన్ని రూల్స్ అక్కడ కొన్ని చెప్పారు, కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి అడాలసెంట్ చేత పని చేయించేటప్పుడు అంటే అవేంటంటే వాళ్ళకి వీక్లీ 1 days హాలిడే ఇవ్వాలి. అట్లనే నైటు 7 నుంచి మార్నింగ్ 8 వరకు అసలు వాళ్ళతో పని చేయించొద్దు. నైట్ 7 నుంచి మార్నింగ్ 8 వరకు అసలు వాళ్ళతో పని చేయించకూడదు. ఓకే, అట్లనే 6 అవర్స్కి మించి ఎక్కువ పని చేయించొద్దు. ఆ 6 అవర్స్ కూడా ఎట్లా పని చేయించాలంటే 3 అవర్స్ కాగానే 1 అవర్ కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలి, తర్వాత 3 అవర్స్ పని చేయించాలి. మ్యాక్సిమం ఓవరాల్గా 6 అవర్స్కి మించి ఎక్కువ అడాలసెంట్తో పని చేయించదు. చైల్డ్తో అయితే అసలు ఏ పని చేయించదు. సార్ మరి ఇందాక మీరు చెప్పారు కదా సినిమాలలో యాక్ట్ చేయడం, మరి అది వృత్తి కిందకే వస్తుందా? రాదు, అది హాబీ కింద ఇక్కడ తీసుకోవాలి. హాబీ కింద స్పోర్ట్స్ అనేది కూడా వృత్తి కింద ఇక్కడ తీసుకోవద్దు, హాబీ కిందనే తీసుకోవాలి. ఓకే, అవి మీరు చూసుకోవాలి. అంటే ఇట్లా అంటే ఇతర నిబంధనలు ఈ చట్టంలో ఇంకొన్ని వేరే రూల్స్ చెప్పారు. వాటిని గనక ఎవరన్నా వైలేట్ చేస్తే 1 month జైలు శిక్ష పడుతుంది. ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అంటే ఈ పని చేయిస్తే శిక్ష వేరు, పని చేయించడం పక్కన పెట్టి ఇక మిగిలినవి అంటే నీ దగ్గర ఎవరైనా అడాలసెంట్ పని చేస్తూ ఉంటే చైల్డ్ అయితే అసలు పని చేయొద్దు. అడాలసెంట్తో ఏమైనా పని చేయించుకుంటా ఉంటే ఈ 3 కాక వేరే పని ఏమైనా చేయించుకుంటూ ఉంటే నువ్వు దానికి సంబంధించి రిజిస్టర్ని మెయింటైన్ చేయాలి. వాళ్ళకి వీక్లీ 1 హాలిడే ఇవ్వాలి. నైట్ 7 నుంచి మార్నింగ్ 8 వరకు, ఉదయం 8 వరకు అసలు వాళ్ళతో అట్లా ఆ టైంలో అసలు పనికే పిలవకూడదు. ఆ టైమింగ్స్లో అసలు పని అనేది అసలు చేయించుకోండి. ఇట్లాంటి కొన్ని రూల్స్ ఉంటాయి. అవి ఒకవేళ వైలేట్ చేస్తే మినిమం 1 month ఇంప్రిజ్మెంట్ ఉంటుంది. మినిమం ఎంత? 1 month ఇంప్రిజ్మెంట్ ఉంటుంది. 1 నెల రోజులు సాధారణ జైలు శిక్ష, 10,000 వరకు జరిమానా లేదా 2 కలిపి విధించవచ్చు. ఇగో ఇలాంటి కొత్త అంశాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇందులో రాశారు. ఇవన్నీ 2016లోనే వచ్చాయి. నెక్స్ట్ అట్లనే ఎవరైతే అంటే ఏ యజమాని అయితే ఏ ఎంప్లాయర్, యజమాని అంటే ఎంప్లాయర్ ఏ ఎంప్లాయర్ అయితే చైల్డ్ లేదా అడాలసెంట్ ఏదైతే ఉందో చట్టంలో ఏవైతే యాక్ట్లో ఏవైతే చెప్పారో దానికి విరుద్ధంగా ఎవడైతే ఎంప్లాయర్ పనిచేస్తున్నాడో అది కాగ్నిజబుల్ అఫెన్స్. అది ఏ రకమైన క్రైమ్ అంటే కాగ్నిజబుల్ అఫెన్స్. దీని గురించి సెక్షన్ 14A చెప్పారు. ఈ చట్టానికి సంబంధించిన సెక్షన్ 14A అని చెప్పి ఈ చట్టంలో సెక్షన్ 14A ఇవన్నీ కూడా ఎప్పుడు యాడ్ అయినాయి? 14A ఎప్పుడు వచ్చిందంటే 2016లో యాడ్ చేశారు 14A అనే సెక్షన్. చెప్పారు ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే పోలీస్ వాళ్ళకి ఈ విషయం తెలిస్తే వితౌట్ వారెంట్, వితౌట్ మేజిస్ట్రేట్ పర్మిషన్ డైరెక్ట్గా పోయి వాడిని అరెస్ట్ చేయొచ్చు ఆ యజమాని. నెక్స్ట్ అట్లనే రిహాబిలిటేషన్ ఫండ్. ఈ చట్టంలో సెక్షన్ 14B అని చెప్పి కొత్తగా యాడ్ చేశారు 2016లో. సెక్షన్ 14B అని కొత్తగా యాడ్ అయింది. అది రిహాబిలిటేషన్ ఫండ్ గురించి చెప్తుంది. రిహాబిలిటేషన్ ఫండ్ అంటే ఏ వ్యక్తి అయితే ఏ యజమాని అయితే వీళ్లతో పని చేయిస్తాడో, ఏ యజమాని అయితే చట్టంలో చెప్పిన రూల్స్ని అతిక్రమించి యాక్ట్లో చెప్పిన రూల్స్ని వైలేట్ చేసి వాళ్ళతో పనిచేస్తున్నాడో వాడికి ఫైన్ వేస్తారని చెప్పాం కదా. ఆ ఫైన్ కూడా ఎంత వేయచ్చు అని చెప్పినాం మనం? 20,000 నుంచి 20,000 నుంచి 50,000 మధ్య ఫైన్ వేయచ్చు అని చెప్పాం కదా.
20,000 నుంచి 50,000 మధ్య ఫైన్ వేయచ్చు అని చెప్పాం కదా. ఇందులో మరి రిహాబిలిటేషన్ ఫండ్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎంప్లాయర్ యజమానికి 30,000 ఫైన్ పడ్డది అనుకోండి. 30,000 ఫైన్ పడితే దానికి గవర్నమెంటు 15,000 రూపాయలు యాడ్ చేస్తుంది. దానికి గవర్నమెంటు 15,000 రూపాయలు యాడ్ చేస్తుంది. యాడ్ చేసి ఇప్పుడు ఓవరాల్గా ఎంత అయింది? 45,000 అయింది. ఎంత అయింది? 45,000 అయింది. దీన్ని ఏ పిల్లవాడు, ఏ చైల్డ్ లేబర్ ఎవరి చేతనైతే ఈ పని ఆ యజమాని చేయించుకున్నాడో వాడి అకౌంట్లో ఇవి వేస్తారు, ఈ అమౌంట్ వేస్తారు. వాడి డెవలప్మెంట్కి, వాడి ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్కి దాన్ని ఖర్చు పెడతారు. దాన్నే రీహాబిలిటేషన్ ఫండ్ అంటారు. ఇది ఎవ్రీ డిస్టిక్కి ఏర్పాటు చేస్తారు. రీహాబిలిటేషన్ ఫండ్ అనేది ఎవ్రీ డిస్టిక్ ఏర్పాటు చేస్తారు, లేదా 2-3 జిల్లాలకు కలిపి కూడా రీహాబిలిటేషన్ ఫండ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి, వాటిని ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఫైన్ ఏదైతే ఉందో ఫైన్ 20,000 పడ్డది అనుకోండి. 20,000 ప్లస్ 15,000 అంటే గవర్నమెంట్ మటుకు యాడ్ చేసేది ఏంటంటే 15,000 ఫైన్ ప్లస్ గవర్నమెంట్ యాడ్ చేసే అమౌంట్. ఓకే, అది మనం ఇక్కడ చూసుకోవాలి. ఇది ఒకవేళ 40,000 ఫైన్ పడితే 40,000 ప్లస్ 15,000 దాన్ని మొత్తం ఆ పిల్లవాడి పేరు మీద అకౌంట్లో వేస్తారు. అంటే యజమాని ఎవరైతే ఉన్నారో వాడి నుంచి కలెక్ట్ చేసే ఫైన్ ప్లస్ గవర్నమెంట్ ఎంత యాడ్ చేస్తుందని ఎగ్జామ్లో అడుగుతారు, 15,000. ఓకే, దాన్నే రీహాబిలిటేషన్ ఫండ్ అంటారు. అది వాడి యొక్క ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో లేదా అడాలసెంట్ ఎవరైతే ఉన్నారో, అడాలసెంట్ అంటే ఈ మూడిట్లలో వాళ్ళతో పని చేయించుకున్నాం అనుకో, ఏ యజమాని అయినా ఇట్లాంటి వాటిల్లో పని చేయించుకోకూడదు. ఈ మూడిట్లలో ఒకవేళ ఏ యజమాని అయినా పని చేయిస్తే ఈ 3 కాక వేరే చోట పని చేయించాలి అడాలసెంట్తో అయితే. ఈ మూడింటికి సంబంధం ఉన్న వాటిల్లో కనుక ఏ యజమానన్న పని చేయిస్తే వాడికి కూడా ఫైనే. ఓకే, సరే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, రిహాబిలిటేషన్ అండ్ రెస్క్యూడ్, పునరావాసం అంటాం తెలుగులో. 2016లో ఈ యాక్ట్కి పునరావాసం, దీనికి సంబంధించిన కొత్త సెక్షన్ చేర్చారు. దాని పేరు 14C. ఓకే, రిహాబిలిటేషన్ అండ్ రెస్క్యూడ్ అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చైల్డ్ అండ్ అడాలసెంట్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తప్పనిసరిగా పునరావాసం కల్పించాలి. పునరావాసం. ఓకే, దానికి సంబంధించిన సెక్షన్ ఇది. నెక్స్ట్ కాంపౌండబుల్ అఫెన్స్. ఈ కాంపౌండబుల్ అఫెన్స్ అంటే అర్థం ఏంటంటే శిక్షలు లేకుండా వాళ్ళని క్షమించే తత్వాన్ని కాంపౌండబుల్ అఫెన్స్. శిక్షలు లేకుండా రాజీ లాంటిది కుదిర్చి, శిక్షలు లేకుండా మొదటిసారి చేసిన తప్పుగా దాన్ని పరిగణించి వాళ్ళని వదిలేసే ఇలాంటి దాన్ని ఏమంటామంటే కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటాం. ఇక్కడ ఏం చెప్పారంటే, ఇక్కడ ఈ చట్టంలో అంటే పేరెంట్స్కి ఉంది ఈ ఛాన్స్. తల్లిదండ్రులే కావాలని తమ పిల్లల్ని చైల్డ్ లేబర్గా పనిచేయడానికి పంపించినప్పుడు దాన్ని మొదటి తప్పుగా జడ్జి భావించి క్షమించి వదిలేయచ్చు. ఇట్లా మొదటిసారి చేసిన నేరాన్ని క్షమించి ఇట్లా వదిలేసే ఈ మేజిస్ట్రేట్ గనక మేజిస్ట్రేట్ గనక అలాంటి వెసులుబాటు ఇచ్చే పవర్ ఉంటే అలాంటి నేరాన్ని కాంపౌండబుల్ అఫెన్స్ అంటాం. దీనికి సంబంధించి 14D అనే సెక్షన్ చేర్చారు. నెక్స్ట్ మనకి ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టంలోని నిబంధనలను, ఈ చట్టంలోని అంశాలను ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసే పవర్ ఎవరికి ఇవ్వబడ్డదంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఇవ్వబడ్డది. ఓకే, ఈ చట్టంలోని అంశాలను ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసే వైడెన్ పవర్, విస్తృత అధికారం ఎవరికి ఇవ్వబడ్డది అంటారు. ఎవరికి? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఇవ్వబడ్డది. దానికి సంబంధించిన సెక్షన్ 17A. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవి అంటే ఇవి న్యూ చేంజెస్. ఓకే, నెక్స్ట్ అట్లనే ఇన్స్పెక్షన్ అండ్ మానిటరింగ్. ఎక్కడన్నా చైల్డ్ చేత ఏమన్నా పని చేయిస్తున్నారా, ఎక్కడైనా సరే అడాలసెంట్ 15 నుంచి 18 సంవత్సరాల మధ్య అడాలసెంట్తో ఇలాంటి వాటిల్లో ఎక్కడైనా పని చేస్తున్నారా, ఇదంతా కూడా ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ అండ్ మానిటరింగ్ చేసే అది ఏదైతే ఉందో సంబంధిత ప్రభుత్వాలు చేస్తాయి. దానికి సంబంధించిన ఒక కొత్త సెక్షన్ పెట్టారు, అది 17B. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అంశాలు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈ యాక్ట్ పేరు 1986 పేరు మీదనే ఉంటుంది. ఇప్పటికి కూడా ఈ యాక్ట్ పేరు ఏ ఇయర్ మీద ఉంటుంది?
1986 పేరు మీదనే చెప్తారు. ఓకే, కాకపోతే యాక్ట్ పేరు ఏంటి? చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986. స్టార్టింగ్లో ఇట్లా లేదు, స్టార్టింగ్లో అసలు ఈ మధ్యలో అడాలసెంట్ అనే పదమే లేదు. ఓకే, 2016లో కొన్ని కొత్త అంశాలు చేర్చారని చెప్పాం. ఆ కొత్త అంశాల మీదనే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇవి కాక జనరల్గా వీటిల్లో అంటే ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వీటి మీద ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. వీటి మీద ఎగ్జామ్లో మెయిన్ ఏదైతే ఉందో ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ మెయిన్ వీటి మీద వస్తుంది. వీటి మీద ఇవి కాక జనరల్గా ఈ చట్టం దానికి సంబంధించిన సెక్షన్లు ఏంటని మనం జనరల్గా చూసినప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఇందాక ఏదైతే చెప్పానో అది చూడాలి. ఇవి ఇంకా ఇతర సెక్షన్లు, ఇంకా మీకు అసలు మొత్తం కావాలనుకుంటే ఇవి ఇక్కడ చూడండి. ఇవి సెక్షన్ 2 ఏమని చెప్తుందంటే డెఫినేషన్స్. సెక్షన్ 2 ఇందులో అంటే కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ చెప్తున్నా చూడండి. డెఫినేషన్స్ అంటే ఏంటి? చైల్డ్ అంటే డెఫినేషన్ ఏంటి? అడాలసెంట్ అంటే డెఫినేషన్ ఏంటి? చైల్డ్ అంటే డెఫినేషన్ ఏంటి ఆల్రెడీ చెప్పా. 14 సంవత్సరాల లోపు పిల్లల్ని మనం చైల్డ్ అంటాం. అడాలసెంట్ అంటే 15 to 18 years అని చెప్పొచ్చు, లేదా 14 సంవత్సరాలు పూర్తయిన దగ్గర నుంచి 14 సంవత్సరాలు పూర్తయిన వారు మరియు 18 సంవత్సరాల లోపు వారిని అడాలసెంట్ అని చెప్పొచ్చు. అడాలసెంట్ అంటే కౌమార పనివారు. ఓకే, ఇది మనకి సెక్షన్ 2లో ఇలాంటి విషయాలు ఉంటాయి. డే అంటే అర్థం ఏంటి అంటారు? డే అంటే అర్థం ఏంటి? 24 గంటలు. 24 గంటలు. డే అంటే అర్థం ఏంటి? వీక్ అంటే అర్థం ఏంటి? ఇలాంటివన్నీ వస్తాయి. వీక్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇదంతా కూడా దానికి సంబంధించి మన రఘురామ్స్ అకాడమీ యాప్లో ఇండియన్ సొసైటీ, రఘురామ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేయండి. అందులో ఇండియన్ సొసైటీ అనే కోర్సులో ఫ్రీగా మీకు దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది. చూడండి, అక్కడ ఇంకా ఎక్స్ట్రా అంశాలు కావాలంటే అందులో ఉంటాయి మీకు. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ 3లో చైల్డ్ ప్రొహిబిషన్. సెక్షన్ 3లో ఏం చెప్పారంటే చైల్డ్ వేటిలో పనిచేయటం నిషేధం. అన్ని రకాలు చైల్డ్ వేటిలో పనిచేయటం నిషేధం. అన్ని రకాల వృత్తులు అంటే మనం ఇక్కడ చూడండి, సాధారణ వృత్తులు, ప్రమాదకర వృత్తులు. అన్ని రకాల వృత్తులలో సాధారణ వృత్తులు, ప్రమాదకర వృత్తులు, అన్ని రకాల వృత్తుల్లో పనిచేయడం నిషేధం. కాకపోతే ఎక్సెప్షన్ ఎందులో ఇచ్చారని చెప్పుకున్నాం మనం? ఆర్టిస్ట్గా టీవీ ఒకటి, సినిమా ఒకటి, అలానే స్పోర్ట్స్, అడ్వర్టైజ్మెంట్స్, టీవీ అడ్వర్టైజ్మెంట్స్, మూవీ ఇట్లాంటి వాటిలో ఆర్టిస్ట్గా పనిచేయచ్చు. ఇవి కాక స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవి కాక ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్, కుటుంబ పరిశ్రమల్లో కూడా పనిచేయచ్చు. ఇలాంటివన్నీ మనకి సెక్షన్ 3 ఏదైతే ఉందో సెక్షన్ 3లో చెప్పారు. ఓకే, నెక్స్ట్ మనకి సెక్షన్ 3A అడాలసెంట్ గురించి చెప్తుంది. అడాలసెంట్ అనేవారు ఏ వృత్తుల్లో పనిచేయకూడదు. ఇందాకే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అడాలసెంట్ అనేవారు సాధారణ వృత్తులలో పనిచేయచ్చు, అడాలసెంట్ అయితే సాధారణ వృత్తులలో పనిచేయచ్చు. చైల్డ్ అయితే పని చేయకూడదు. అడాలసెంట్ అయితే సాధారణ వృత్తులలో పనిచేయచ్చు. చైల్డ్ అయితే అసలు ఏ వృత్తిలో పనిచేయకూడదు. ఓకే, అడాలసెంట్ మరి ఎందులో పని చేయకూడదంటే MIH. మైన్స్ అంటే గనులు, ఐ అంటే ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్, ప్రేలుడు స్వభావం, మంటలు మండే స్వభావం గల వాటిల్లో పని చేయకూడదు. అందులో పని చేయకూడదు. H అంటే హజారడస్ ప్రాసెస్, హానికర ప్రక్రియలలో పని చేయకూడదు. ఓకే, ఇది చైల్డ్కి అడాలసెంట్కి డిఫరెన్స్. ఓకే, ఇది సెక్షన్ 3Aలో అడాలసెంట్ వేటిలో పనిచేయకూడదో చెప్పారు. సెక్షన్ 5 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ గురించి చెప్తుంది. ఆల్రెడీ ఇందాకే నేను మీకు చెప్పాను, చైల్డ్ లేబర్ టెక్నికల్ అడ్వైజరీ పేరే ఏమని మార్చారు? టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. అదేం చేస్తుందో ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను. నెక్స్ట్ సెక్షన్ 7 అడాలసెంట్ వర్క్ టైమింగ్స్ అండ్ అవర్స్. అడాలసెంట్ చేత నువ్వు ఈ మూడిట్లలో తప్ప, MIHలో తప్ప, వీటిల్లో తప్ప వేటిల్లోనైనా పని చేయించవచ్చు. అయితే 6 అవర్స్కి మించి పని చేయించకూడదు. ఆ 6 అవర్స్ కూడా ఎట్లా అంటే 3+3 ఇట్లా చూడాలి. అట్లనే ప్రతి 3 గంటలకి 1 అవర్
కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలి, 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చి మిగిలిన 3 గంటలు పని చేయించాలి. అంటే 6 గంటలకు మించి అసలు నాట్ ఎక్సీడ్ 6 అవర్స్, 6 గంటలకు మించి అసలు పని చేయించద్దు. 6 గంటల్లో కూడా ప్రతి 3 గంటలకి 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఇలాంటివి ఇంపార్టెంట్. అట్లనే టైమింగ్స్ ఏంటి, నైట్ 7 PM నుంచి మార్నింగ్ 8 AM మధ్య పని చేయించకూడదు. ఈ మధ్యలో అస్సలు పని చేయించకూడదు అడాలసెంట్ చేత. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సెక్షన్ 8లో వీక్లీ హాలిడేస్ గురించి చెప్పారు. అడాలసెంట్ చేత పని చేయిస్తే వీక్లీ 1 డే హాలిడే ఇవ్వాలి. మరి చైల్డ్ చేత పని చేస్తే ఎట్లా అని అడుగుతారు. అసలు చైల్డ్ చేత పని చేయించకూడదని చెప్తున్నాం కదా. ఓకే, 14 సంవత్సరాల లోపు ఉండి చైల్డ్ అంటే వాడితో అసలు ఏ పని చేయించకూడదు. కాబట్టి ఇక హాలిడే గురించి ఏముంటుంది ఇక. ఓకే, నెక్స్ట్ ఇక సెక్షన్ 9 నోటీస్ టు ఇన్స్పెక్టర్. నోటీస్ టు ఇన్స్పెక్టర్ అంటే లేబర్ ఇన్స్పెక్టర్ ఉంటారు. నోటీస్ టు ఇన్స్పెక్టర్ అంటే మా దగ్గర 15 నుంచి 18 సంవత్సరాల మధ్య అడాలసెంట్ల చేత మేము ఇక్కడ కొన్ని పనులు చేయిస్తున్నాం, ఆ పని యొక్క స్వభావం ఇది, మా యొక్క సంస్థ పేరు ఇది అని చెప్పి ఆ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో, అంటే అడాలసెంట్ 15 నుంచి 18 సంవత్సరాల వ్యక్తి నీ దగ్గర పనిచేయడానికి జాయిన్ అయితే వాడు జాయిన్ అయిన దగ్గర నుంచి 30 డేస్ లోపు ఎన్ని డేస్ లోపు 30 డేస్ లోపు 30 రోజుల లోపు లేబర్ ఇన్స్పెక్టర్కి నువ్వు నోటీస్ ఇవ్వాలి. 30 డేస్ లోపు సెక్షన్ 9 ప్రకారం 30 డేస్ లోపు లేబర్ ఇన్స్పెక్టర్కి నువ్వు నోటీసు ఇవ్వాలి. ఆ నోటీసులో ఏం చెప్పాలి, నీ సంస్థ పేరేంటి, అడాలసెంట్ ఏ రోజున జాయిన్ అయ్యాడు, వాడికి ఏ పని నువ్వు అప్పచెప్పావు, ఈ డీటెయిల్స్ అన్నిటితో వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ సెక్షన్ 10 కొంతమంది లేబర్ ఇన్స్పెక్టర్స్ రైడింగ్కి వస్తారు. రైడింగ్కి వచ్చినప్పుడు వాడి ఏజ్ 13 ఇయర్స్ ఉంటుంది. అదేంది ఈ అబ్బాయి 13 సంవత్సరాలు లాగున్నాడు, నువ్వు వాడితే ఎట్లా పని చేయించుకుంటున్నావు, ఈ అబ్బాయి చైల్డ్ కదా అని చెప్పి నీ మీద కేసు బుక్ చేయడానికి చూస్తారు. అప్పుడు ఎంప్లాయర్ ఏమంటాడంటే వీడికి 13 ఇయర్స్ కాదు 15 ఇయర్స్ అని చెప్తుంటాడు. 15 ఇయర్స్ లేదు వీడు 13 చూడటానికి 12 ఇయర్స్ 13 ఇయర్స్ లాగా కనబడుతున్నాడు, నువ్వేంది అంతా చెప్తున్నావు అని చెప్పి వాళ్ళకి మధ్య ఒక వార్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు ఈ గొడవ ఎవరి ముందుకు పోతుందంటే లేబర్ ఇన్స్పెక్టర్. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిసగ్రిమెంట్ బిట్వీన్ ది లేబర్ ఇన్స్పెక్టర్ అండ్ ఎంప్లాయర్ రికార్డింగ్ ది డిస్ప్యూట్స్ ఆఫ్ ది ఏజ్, ద మ్యాటర్ రిఫర్ టు ది కన్సర్న్ మేజిస్ట్రేట్ బై ది లేబర్ ఇన్స్పెక్టర్. ఓకే, ఇట్లా ఏదన్నా ఒక ఏజ్ విషయంలో ఆ చైల్డ్ యొక్క ఏజ్ ఎంత అని అలాంటి కాంట్రవర్సీ ఏర్పడ్డప్పుడు అది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తుంది ఆ గొడవ. దాని గురించి చెప్పి సెక్షన్ 10 ఇవన్నీ ఈ చట్టంలోని సెక్షన్ నెంబర్స్. నెక్స్ట్ సెక్షన్ 11 మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్. ఓకే, అడాలసెంట్ చేత ఏ ఎంప్లాయర్ అంటే యజమాని, అడాలసెంట్ చేత పని చేయించుకునే యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా అడాలసెంట్ పేరు, నేమ్ ఏదైతే ఉందో నేము, వాళ్ళ సంస్థ యొక్క వివరాలు, ఈ అడాలసెంట్ రోజుకి ఎన్ని అవర్స్ పనిచేస్తున్నాడు, వీడికి రెస్ట్ ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు, ఈ వీటికి సంబంధించి రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేయాలి. సెక్షన్ 11 అంటే అదే. నెక్స్ట్ సెక్షన్ 13 హెల్త్ అండ్ సేఫ్టీ అంటే అడాలసెంట్ చేత పని చేయించే చోట, అడాలసెంట్ 15 నుంచి 18 సంవత్సరాల మధ్య పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేసే చోట హెల్త్ అండ్ సేఫ్టీ ఆరోగ్య భద్రత ప్రమాణాలు ఉండే విధంగా సంబంధిత ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అంటే వాళ్ళు పనిచేసే చోట శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లైటింగ్ కానీ, వాళ్ళకి ఏదైనా సడన్గా హెల్త్ ప్రాబ్లం వస్తే అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి అవన్నీ ఉండే విధంగా కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. ఆరోగ్య భద్రతా ప్రమాణాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఓకే, ఇవి వీటికి సంబంధించిన అంశాలు. ఇందాక మీకు ఫస్ట్ ఒకటి చూపించా కదా, చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎగ్జామినర్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది, వాటి మీదనే ఎక్కువ ఉంటుంది. అవి మిస్ అయినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. చైల్డ్ లేబర్ అనే టాపిక్ని మీకు ఇది మినిమం ఐడియా లేకపోతే కష్టం. సొసైటీ, సోషల్ ఇష్యూస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. ఓకే, గ్రూప్ 1లో అయితే ఎస్ఏ రేటింగ్ క్వశ్చన్లే ఉంటాయి డైరెక్ట్గా. బాల కార్మిక సమస్యలేంటి, బాల కార్మిక వృత్తిలో ఉండటం వల్ల నెక్స్ట్ వచ్చే పర్యవసానాలు వివరించండి, దానికి కారణాలు వివరించండి, అసలు వాటి యొక్క గణాంకాల గురించి ఒక వ్యాసం రాయండి, ఇట్లాంటివన్నీ అడుగుతారు ఎగ్జామ్లో. ఓకే, ఆ చట్టంలోని ముఖ్యమైన అంశాలను పేర్కొనండి. ఒకవేళ గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళు ఉంటే దానికి సంబంధించి ఇట్లా ఇస్తారు.
డిస్క్రిప్టివ్ టైప్ ఇస్తారు, అవి రాయాలి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు. ఓకే, నెక్స్ట్ మనకి ఈ మిగిలిన అంశాలు ఇట్లనే క్విక్ రివిజన్ క్లాసెస్ చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాలా అప్లోడ్ అవుతాయి మీకు. ఓకే.